వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అటు అమెరికా ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు అల్ఫాజ్లోని 4 చమురు నిల్వ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేశాయి. ఇరాన్ గగనతలం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, ఇలా ప్రతిదాన్ని ఇజ్రాయెల్ నాశనం చేస్తుంది. కానీ ఈ మారణహోమం మధ్యలో ఒకే ఒక చిన్న దీవి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి దాడులకు గురి కాకుండా అత్యంత సురక్షితంగా ఉంది. అదే ఖర్గ్ ఐలాండ్. ఇది ఇరాన్ గుండెకాయ. ఇజ్రాయెల్ ఈ దీవిని టచ్ చేయకపోయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపైనే గురి పెట్టారు. అసలు ఈ ఖర్గ్ ఐలాండ్ స్టోరీ ఏంటి? చుట్టూ సముద్రం ఉన్న ఆ చిన్న భూభాగం ఒక దేశం యొక్క 90% చమురును ఎలా ఎగుమతి చేస్తుంది? ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దీని పాత్ర ఎందుకంత కీలకం? దీనిపై దాడి చేస్తే ఇరాన్ ఖేల్ ఖతమేనా? భూగోళం మీద కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వాటికి ప్రపంచాన్నే శాసించగల శక్తి ఉంటుంది. అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన, అత్యంత వ్యూహాత్మకమైన చిన్న ద్వీపమే ఖర్గ్ ఐలాండ్. ఇరాన్ దేశానికి ఇది కేవలం ఒక దివి మాత్రమే కాదు, ఆ దేశానికే ఊపిరిపోస్తున్న గుండెకాయ లాంటిది. మిడిల్ ఈస్ట్ దేశాలు అనగానే మనకు గుర్తొచ్చేది క్రూడ్ ఆయిల్. ఈ చమురును భూమిలో నుంచి తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సేఫ్గా భారీ నౌకల ద్వారా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం మరో ఎత్తు. ఆ ఎగుమతి చేసే అతిపెద్ద లాజిస్టిక్ హబ్ గానే ఖర్గ్ ఐలాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ రోజు ట్రంప్ లాంటి అగ్రరాజ్య అధినేత ఈ దీవిని నాశనం చేయాలని చూస్తున్నారంటే అందులో ఉన్న వనరుల సామర్థ్యం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఒక చిన్న ద్వీపమే ఈ ఖర్గ్ ఐలాండ్. ఇది ఇరాన్ ప్రధాన తీరానికి కేవలం 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉంటుంది. ఇది చాలా చిన్న ద్వీపం. దీని పొడవు సుమారు 8 కిలోమీటర్లు, వెడల్పు 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీవి చుట్టూ లోతైన సముద్ర జలాలు ఉండటం దీనికి ఒక ఉన్న అతి పెద్ద బలం. భౌగోళికంగా చూస్తే ఇది చాలా చిన్న దీవే, కానీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దీని పాత్ర వెలకట్టలేనిది. ఇరాన్ దేశానికి సంబంధించి ఇది మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ గా పనిచేస్తుంది. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన హర్ముజ్ జలసంధికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. చమురుతో నిండిన భారీ నౌకలు సులభంగా పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించడానికి ఖర్గ్ ఐలాండ్ ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ దీవిని ఒక ఆయిల్ టెర్మినల్ గా మార్చే ప్రక్రియ 1960ల కాలంలోనే ప్రారంభమైంది. అప్పట్లో విదేశీ పెట్టుబడులు, టెక్నాలజీ సాయంతో ఇక్కడ భారీ మౌలిక సదుపాయాలను నిర్మించారు. అప్పటి నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో ఇరాన్ చమురు క్షేత్రాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ఇది ఒక ప్రధాన లింక్ లా మారిపోయింది. ఇరాన్ లో ఉత్పత్తి అయ్యే ముడి చమురు అంతా సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన భారీ పైప్ లైన్ల ద్వారా ఖర్గ్ ఐలాండ్ కు చేరుకుంటుంది. ఇరాన్ దేశం మొత్తంగా చేసే చమురు ఎగుమతుల్లో ఏకంగా 90% ఎగుమతులు కేవలం ఈ ఒక్క ద్వీపం నుంచే జరుగుతాయి. ఖర్గ్ ఐలాండ్ లోని ఆయిల్ లోడింగ్ టెర్మినళ్లు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి రోజుకు ఏకంగా 7 మిలియన్ బ్యారెళ్ల చమురును భారీ నౌకలకు లోడ్ చేయగలవు. ప్రపంచంలోని అతిపెద్ద క్రూడ్ క్వారియర్స్ ఏకకాలంలో ఇక్కడ డాక్ అయ్యి చమురును నింపుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఖర్గ్ ఐలాండ్ ఇరాన్ కు ఎంత పెద్ద బలమో, యుద్ధ సమయంలో అది అంత పెద్ద బలహీనత కూడా. ఈ దీవి భద్రతపైనే ఇరాన్ మనుగడ ఆధారపడి ఉంది. 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో సద్దాం హుస్సేన్ దళాలు ఈ ఖర్గ్ ఐలాండ్ పై పదే పదే బాంబు దాడులు చేశాయి. అప్పట్లో ఈ టెర్మినల్స్ భారీగా దెబ్బతిన్నాయి, కానీ ఇరాన్ వాటిని పునర్నిర్మించుకుంది. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా ఇదే ప్రధాన టార్గెట్ అయింది. ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్లోని ఎన్నో సైనిక, క్షిపణి సదుపాయాలను నాశనం చేశాయి, కానీ ఖర్గును మాత్రం టచ్ చేయలేదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన ఈ ఖర్గ్ ఐలాండ్ పై దాడి చేస్తే ఇరాన్ పోరాట సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయొచ్చని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని టార్గెట్ చేస్తే వారి చమురు ఆదాయానికి పూర్తిగా గండిపడుతుందని అమెరికా భావిస్తుంది. ఇలా చేయడం ద్వారా ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న విస్తారమైన చమురు వనరులకు బయటకు తీసుకురావడానికి, యుద్ధ సమయంలో వారిపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా దీవిని ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకోబోతుంది. ఇటు ఇరాన్ సైతం ఈ ఐలాండ్ ను కాపాడుకోవడానికి అత్యంత కట్టుదిట్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇక్కడ మోహరించింది. ఈ దీవిపై ఏ చిన్న దాడి జరిగినా ప్రపంచ మార్కెట్కు వెళ్లే ముడి చమురు సప్లై ఆగిపోయి ఇంధన సంక్షోభం తలెత్తడం ఖాయం. ట్రంప్ ప్లాన్ సక్సెస్ అయితే ఇరాన్ నడ్డి విరుగుతుంది, కానీ దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఈ ఖర్గ్ ఐలాండ్ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధికి అతి సమీపంలో ఉంది. ఒకవేళ ఖర్గ్ దీనిపై దాడి జరిగినా, అక్కడి కార్యకలాపాలకు అంతరాయం కలిగిన ఇరాన్ ఎగుమతి సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.
ఖర్గును అమెరికా టార్గెట్ చేస్తే గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి ఇంధన ట్యాంకులు రాకపోకలకు అంతరాయమే కలుగుతుంది. దీనివల్ల యుద్ధం దశ మారిపోయి ప్రపంచ ఇంధన మార్కెట్లు కుప్పకూలుతాయని, ఇప్పటికే భగ్గుమంటున్న ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆర్థిక రంగ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న దీవి ప్రపంచ ఎకనామీ ఎలా కంట్రోల్ చేయగలదో చెప్పడానికి ఖర్గ్ ఐలాండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ కు అంతర్జాతీయ మార్కెట్ కు మధ్య ఉన్న ఏకైక వారధి ఇదే. దీనిని ఇజ్రాయెల్ టచ్ చేయలేదు అంటే దాని అర్థం వాళ్ళు వదిలేశారని కాదు, సమయం కోసం వేచి చూస్తున్నారని. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మిడిల్ ఈస్ట్ను ఇబ్బంది పెడుతూనే ఉంటే అమెరికా ఖచ్చితంగా ఇరాన్ చమురు గుండెకైన ఈ ఖర్గ్ ఐలాండ్పై దాడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా దళాలు కనుక ఈ వారధిని కూల్చేస్తే ఇరాన్ దగ్గర ఆయిల్ ఉన్నా దాన్ని ఎవరికి అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే అటు ఇరాన్ ఆర్థికంగా కుప్పకొలిపోతుంది, ఇటు ప్రపంచంలో పెట్రోల్ ధరలు మండిపోతాయి. ఈ రెండు దేశాల పంతం ఏ స్థాయికి వెళుతుందో కాలమే నిర్ణయించాలి.